ఏమన్నా చూకురా కావాలా. ఇప్పుడైతే మేము మా ఇంటికాడ కొండ మీదకి అయితే వెళ్తున్నాం గాయస్. ఇవ్వండి మా ఇల్లు అయితే ఆడ ఉంది, మేము కొండ మీద అయితే వెళ్తున్నాం. ఇదైతే మన పార్క్ అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ మంత్. ఇంకా సన్నీ అయితే మీదే ఉన్నాడు, మీరైతే సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ నుంచి అయితే మన గుట్ట అయితే కనిపిస్తుంది, శివాలయం గుట్ట మీద. ఈ కొండ అయితే లింగమయ్య కాలనీలో ఉంది, మీరు రావచ్చు అనుకుంటే. మీరైతే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. నేనైతే ఇప్పుడు వచ్చేసినాము ఇక్కడ మా ఇంటికాడ కొండ మీదకి. ఈ నుంచి అయితే మీకు గుట్ట అయితే కనిపిస్తా, చూపిస్తా. ఇంకా పోయే దారి కూడా ఉంటుంది గాయస్. ఈ నుంచి అయితే ఇప్పుడు పోయే దారి ఉంది. ఇదైతే లింగమయ్య కాలనీలో ఉంది కొండ. మీరైతే సబ్స్క్రైబ్ ఫాలో అయితే కొట్టుకోండి గాయస్. లేటెస్ట్ వీడియో అయితే నిన్న రాలేదు, నిన్న అయితే బయట ఉండే కొంచెంసేపు. ఇప్పుడైతే మేమైతే వచ్చేస్తున్నాం ఇగో కొండ మీదకి అయితే. ఇది అయితే మన దారి. మా వాడు చూడండి గాయస్, ఇగో మాంజ లింకుతుండే. ఇంకా మాంజ పిచ్చిన ఉంది, పోలే సంక్రాంతి అయిపోయింది అయితే. ఇంకోండి ఇంకా మాంజ అయితే నేనైతే మన షాయ్ రైడర్. మేమైతే వచ్చేసినాం ఇవ్వండి. ఇప్పుడు కొండపైకి ఎక్కుతున్నాం మెల్లమెల్లగా. మొత్తం చెట్లేడా. మావాడైతే ఇప్పుడు గిటి అయితే కొట్టుకుంటాడు మాంజ షాయ్ రైడర్. మళ్ళీ ఇంకా లింకుతుంది గాయస్, ఇగో చూడండి. వీడైతే మొత్తం చూడండి, మొత్తం చెట్లు ఎటు చూస్తే ఆడైతే మన పార్కు. ఇప్పుడైతే మేము మీదకి వెళ్తున్నాం. మీద ఒక అన్న అయితే కూర్చుండు, మనడైతే పల్టీలు కొడుతుండా షాయ్ రైడర్. ఖోఖో ప్లేయర్ షాయ్. ఏమైనా బిల్డింగ్ అయితే కనిపిస్తుండు. ఇగో చెప్పు అయితే వేసుకొని ఎక్కుతుంది మావాడు. వీడైతే నాని రైడర్. ఏమైనా ఎట్లా ఎక్కుతారు చూడండి. నేనైతే ఈజీగా ఎక్కేస్తుంది, అలవాటు ఉంది. ఇక చూడండి కింద అయితే చెరువు ఉంది, మొత్తం గ్రాస్ అయితే నిండిపోయి. చింటూ అయితే ఉరుతుంది ఇక్కడ మన. అవ్వండి వీళ్ళైతే ఇక్కడ అయితే కూర్చుని దమ్మొచ్చి. కొన్ని మీకు పార్క్ చూపించిన కదా ఇప్పుడు దాకా, ఎట్లా ఉందని చూడండి. బాగుందా లేదా కామెంట్ చేయండి గాయస్ మీరు. నేనైతే ఇప్పుడు ఫుల్ మీదకి అయితే వచ్చేసినాము. ఆడైతే సూర్యుడు కనిపిస్తుండు. ఆడైతే మన ఇల్లు ఉండే ఇప్పుడు దాకా చూపించిన కదా మీకు. ఇవన్నీ మన బిల్డింగ్ అయితే చూడండి, మొత్తం మీదకి అయితే వచ్చేసినాము. చూడండి గాయస్, మధ్య మనది లింగమయ్య కాలనీ. ఇదైతే మొత్తం అమీన్పూర్ దాకా కనిపిస్తుంది. ఈ కొండ ఎక్కినాం అనుకోండి. గుట్ట అయితే కనిపిస్తుంది. ఇవైతే డబల్ బెడ్రూమ్ ఇవైతే. పార్క్ గేట్ అయితే ఆడ క్లోజ్ పార్క్. ఇంకా పని చేస్తారు పార్క్లో, మొత్తం బ్యూటిఫుల్ చేస్తారు. దానికి మన బంటి బాయోలు కూడా వస్తుర్రు మీదికి, ఇద్దరే నడుచుకుంటా. తెలియదు ఆడ ఆడుకుంటారు, వాళ్ళు కూడా మాంజాలు ఏరుకుంటారు. అంకుల్ వాళ్ళైతే మావాడైతే మాంజ ఏరుకుంటా అని చెప్తుండు. మీరు చెప్పండి. ఇవన్నీ మావాళ్ళైతే నిన్న అయితే కొందరు చైన్ జాతరలో చూపండి రా, చైన్ చూపండి. ఇక చూడండి గాయస్, వీడైతే పోగొట్టుకుని మొత్తం గదము. ఇక మావాడైతే ఎక్కేస్తుండు. వీడైతే అసలు మైండ్ బుర్ర అయితే చూస్తే ఎట్లా వీడు దుంకుతుండు. ఎట్లా చేస్తారు చూడండి. వాడ ఆడితే ఆడ పోయి పండుకుండు హీరో లెక్క. మాడికైతే 10 రూపాయలు దొరికినాయి. అవి మనకే వాడు కాదు చూడండి మీరు. ఇవ్వండి 10 రూపాయలు దొరికినాయి. ఆయన పక్కనోడు అయితే మెల్ల స్కామ్ చేద్దామని నా జేబులో నుంచి పడ్డా అంటుండు. పెద్ద ప్లానింగ్ అన్నది. చూడొచ్చు కొంచెం అయితే ఉంది, చాలా కలిసి వచ్చింది. చూడండి వీడైతే మాకు కొట్టేస్తుంది. కానీ షాయ్ రైడర్ లింకాలని ఆలోచిస్తుండు. నాకు 10 రూపాయలు దొరికితే బాగుంటుండే, వాడికి ఎందుకు పోయిపోయి అంటుండు. ఇవ్వండి జెంటిల్ మనది. ఇంకో గుట్ట అయితే కనిపిస్తుంది. గుడికి ఇట్లా వెళ్ళొచ్చు గాయస్, ఇట్లా వెళ్ళొచ్చు. మీకు చూపిస్తా, ట్రై అయితే చేస్తా పోనీకి. జెంటిల్ ఒక్కటే కనిపిస్తుంది, ఎందుకంటే ఆ పెద్దదిగా. చూడండి గాయస్, ఈ బంటి బాయ్ అయితే ఆడ కూర్చుర్రు అంకులు. మీదికైతే పోయి చూపిస్తాం మీకు మొత్తము. ఆడైతే ఒక అన్న కూర్చుండి ఇవ్వండి. అటైతే మొత్తము ఎన్ఎస్ఎల్ కాలనీ ఇటు మొత్తము. ఇదైతే మన లింగమయ్య కాలనీ ప్రెసెంట్. హలో గైస్, ఇదైతే మన పార్క్ చెప్పినా కదా. ఇదైతే ఓన్లీ పొద్దున ఓపెన్ అవుతాయి, ఎందుకంటే పని నడుస్తుంది. పిల్లలు అయితే తిరిగితే మొత్తం ఖరాబ్ చేసేస్తుర్రు. పొద్దున్న 5 నుంచి 9 దాకా ఉంటుంది. అంకుల్ వాళ్ళకి జాగింగ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ నుంచి వస్తారు గాయస్ చూడడానికి. మంచిగా మన కాలనీ అయితే ఫేమస్ అయిపోతుంది ఇప్పుడు. అప్పుడైతే ఎట్లా ఉండే మొత్తము.
ఇక మళ్ళీ అయితే ఆడ దిగేస్తుండు, మా ఆడైతే అటు నుంచి దిగుతుండు. చూడండి చూడ మళ్ళీ మాంజ ఎత్తుకుతుండు కాసి. మీ ఏం చెప్పాలి వీడికి, సంక్రాంతి అయిపోయింది కానీ మళ్ళీ మాంజ మొత్తం పిచ్చోడు అయిపోయింది ఇక్కడ కొండ మీదకి వచ్చి. చూడండి మేమైతే వెళ్తున్నాము, అయితే చాలా అడ్డం దిడ్డం ఉంది కొండ మొత్తం, కింద అయితే సీసాలు పడ్డాయి మొత్తం. మాడైతే నడు బచ్చని ఇంటికి అంటుండు, మాంజ ఎరుకుంటుంది కానీ బాగా సీసాలు అయితే. మీరు సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, ఫాలో. చూడండి మావాడైతే ఏ పొక్కలో తీసుకుపోతున్నారని అడుగుతుండు. షాయ్ రైడర్, మైండ్ లేని రైడర్. ఇవన్నీ మావాడైతే ఎక్కేస్తుండు ఖాళీ. నా కాలైతే స్లిప్ అవుతుండే కానీ వీడు ఎక్కేస్తుండు. ఇంకో చూడండి మొత్తం అవి గుడి మనది, రెండు సైడ్ దారి ఉంది. ఇవన్నీ వీడైతే మెటల్ గాడు ఎన్నిసార్లు చెప్తే బ్యాట్లేదు ఎక్కేస్తుండు. ఏం చెప్పాలి, ఆడైతే సీసా పడ్డది బీరిది. చూడండి మా అందుకోసం అయితే ఎట్లా కూడా ఆడుతుంది. ఏ షాయ్ రైడర్కి ఇచ్చేరా అవార్డు అప్పుడు నుంచే. మీరు కామెంట్ చేయండి ఎవరికి ఇస్తారు మాంజా. ఇవన్నీ మేమైతే ఇప్పుడు గుట్ట దారికి అయితే ఇదైతే ఎట్లా దిగుతున్నాం చూడండి మీరు. ఆడైతే బస్సులు నుంచి ఉన్నాయి, ఇష్ట జూనియర్ కాలేజ్. చూడండి మొత్తం రిస్క్ అయితే తీసుకున్నాం. కప్పగాడు దిగుతుడు, మళ్ళీ కప్పగాడు ఇట్లా దిగురా అంటే మా లెక్క. చూడండి ఇప్పుడు రొనాల్డో లెక్క చేస్తుంటా, హాఫ్ గాడు దుంకేస్తుండు ఖాళీ. పడ్డానికి మూతి పడి రాలితే చూడండి ఎంత మెంటల్ గాడు అయిపోయింది మొత్తం. ఇగో చూడండి మొత్తం ఎట్లా ఉంది రిస్క్. ఇవ్వండి వీడైతే మంచిగా ఉంది కానీ వెళ్ళట్లే వీడు. ఇగోండి మొత్తం అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనైతే దిగుతున్నా మెల్లగా, ఫోన్ అయితే ఉంది నా చేతిలో, చెప్తే అప్పుడే దిగుతుండే. ఇగోండి ఇక్కడ చెత్త చూడండి మొత్తం ఎట్లా ఉంది. ఎవడెవడో వేస్తాడు వీడికి వచ్చి చెత్త. ఆడైతే బస్ నుంచి ఉన్నారు 3 ఇష్ట జూనియర్ కాలేజీ. వీడైతే రోడ్ ఉంది మనది. ఇగో షాయ్ రైడర్ అయితే బస్కి అయితే కొట్టేస్తుండు, పాట పాడుతుండు, చార్మినార్ జారొస్తా కాడ అంటుండు. ఇగో గట్టి పాడరా. ఇగో బస్సు ఎట్లా చూడండి బస్సు. మళ్ళీ అయితే మాంజా ఇగో మళ్ళీ ఎత్తుకుతుండు మాంజా మాడ లండరి. ఏమో గొడవ అయితే పడుతుంది, రోడ్ రారే బండిలు వస్తాయి. ఇగో ఊకే వీడికి దొరికేస్తుంది ఆగంటుండి. ఇగో ఎగిరేరా, ఎవరు దొరికితే వాళ్ళకి ఎగిరేసాయి. ఏమంటే ఎగిరేసిండు. ఇగో మళ్ళీ వాడికే దొరికింది ఇయ్యడంటుండు. ఇగో చూడు గొడవ ఆడుతున్నారు ఇద్దరు. నేనైతే రోడ్ మీద ఉన్నా ఇప్పుడు. ఏమంటే వచ్చేసిన మిక్కీ మౌస్ కనిపిస్తుంది ఇక్కడ. అరే ఈరా వాడికి ఈరా పాపం, వాడు షాయ్ రైడర్. ఒక్కసారి ఇచ్చేయి, ఒక్కసారి ఏమో ఇక ఇచ్చే ఏడుస్తున్నావు చూడవు బాధపడుతుంది. నీకే తెస్తారు కానీ ఇచ్చే చేస్తారు ఎందుకు ఇచ్చే. ఆయన పేరు అయితే షాయ్, ఈయన పేరు అయితే నాని. అగో మాంజతో అయితే సంతోషమైన మాంజ అయితే. ఈడైతే మన అయ్యప్ప గుడి అయితే కడుతుర్రు, కొత్త గుడి. ఇగో ఆడైతే హాఫ్ అయిపోయింది. 7 minutes అయింది కాసి ఇప్పుడు వీడియో తీసుకుంటూ. ఇప్పుడైతే వచ్చేసాం ఫస్ట్ బండి అయితే మన ఐస్ క్రీమ్ బండి, మొత్తం క్రీమ్ బెల్ అంటే ఈ కంపెనీ. చిన్న పొరడారా నువ్వు ఏడుస్తావు, నిన్ననే ఇప్పించినారా భయ్, ఎన్నిసార్లు ఇప్పేది వాడికైతే ఒక్కసారి ఇప్పేది. నేర్చుకో వాడుతాడు కొంచెమైనా. ఇప్పుడైతే దుంకేస్తుంది జంపింగ్ చెప్పండి. ఇప్పుడైతే వచ్చేసాను గుడి కాడికి. ఇదైతే వెంకటేశ్వర స్వామి బుద్ధ స్టాచ్యూ. ఏ దేవుడు కాదరా బుద్ధ స్టాచ్యూలు అవి. చూడండి ఇవన్నీ చూడండి ఎంతమంది బొమ్మలు అయితే చూడండి, బొమ్మలు చాలా ఉన్నాయి. ఇటు పక్క అయితే ఉన్నాయి, 2 పక్కన ఉన్నాయి. ఇగోండి ఫలుడా మొత్తం. ఇప్పుడు చూడండి అక్కడ షాప్స్ అన్ని చూడండి షాపు. మన బేల్పూర్ అంటే అయితే బేల్పూర్ అయితే అమ్ముతుంది. నైట్ ఇంకా మస్తు మంది ఉంటారు. జెంటులు అయితే ఊగుతుంది. ఇది ఎవరికో బ్రెయిన్ లేదు గాయ్స్, ఇప్పుడే వేసారు లైట్లు.
లైట్ ఇప్పుడైతే వేసేసిర్రు. ఆడ అయితే పోరాడు ఒక్కడే పోరాడు ఉన్నాడు మిక్కీ మౌస్ లో ఎక్కేసి. ఇదైతే చిన్న జంట్ వీల్ మనది 50 రూపాయలు. ఇదైతే జంపింగ్ చెప్పాలి. ఇదైతే ట్యాటూ వేస్తారు మన సైడ్. ఇవి అంటే అయితే కూర్చుంది పోతలే మీదికి పోతలే అంటే అయితే ఆ అన్న అయితే ఎక్కేస్తాం మీదికి. పానీపూరి ఇది మన ఇగో బేల్పూరి. ఈరోజు అయితే మేము 4-5 అట్లా వచ్చేసినాం. మీడికి నాకు 10 రూపాయలు దొరికాయి కదా. బేల్పూరి అయితే కొంటుండు, వాడైతే అడుగుతుండే. దశగా 10 రూపాయలు అయితే లేవంటారు. ఇస్తుండు అంకుల్ కొంచెమే. 20 రూపీస్ అడుగుతుండు కానీ ఇస్తుర్రు. వాడైతే ఇక పార్టీ ఎంజాయ్ చేస్తుండు 10 రూపాయలతోటి. ఏమన్నా షారెడర్ గోరు తింటుండు పాపం, పైసలు దొరకలేదు. ఏడు మావాడైతే కొంటుండు. మావాడి దగ్గర అయితే ఏం లేవు, అవి ఉన్నాయి. 1 రూపాయలు ఉంది మావాడి దగ్గర. అంకుల్ అయితే చేసిస్తుండు. వీడైతే బట్టలు మాడుకుంటుంది. షాయ్కి అయితే ఇయ్యట్లే పాపం. ఇగో ఈరా కొంచెం ఈరా వాడికి. మరి నాకే నేనే వీడియో తీస్తా. నాకే మన సబ్స్క్రైబ్ కూడా ఇద్దాం. ఇవన్నీ తినండి గాయస్, హోటల్లో తినండి సాల్రా. అయితే చెయ్యికి అయితే వేసుకుంటారు గాజులు. ఈ అంకుల్ అయితే చక్కగా ఏకంగా చౌకి వేసుకున్న గాజులు 30 రూపాయలు అంట గాజులు. చాలా మంది అయితే ఉన్నారు. ఇవ్వండి ఇప్పుడైతే ఎవరు లేడు. ఇవ్వండి చూడండి, నైట్ అయితే ఫుల్ నడవడానికి ఉండదు. ఇక షుగర్ కేన్ మనీ. అంకుల్ అయితే ఇక్కడ నించుండు. ఇక్కడైతే షాప్ చూడండి, నైట్ ఇంకా లైటింగ్ మస్తు ఉంటుంది. నిన్నైతే ఇక్కడ ఫుల్ ఉండే, నడవడానికి జాగలేదు. మావాడైతే ఎట్లా ఒకటి తీసేసిండు వ్లాగ్. ఆయన ఐడి పేరు వ్లాగర్ చిన్న 28. మీరు సబ్స్క్రైబ్ ఫాలో కొట్టుకోండి. చైన్ అయితే ఇలా కొన్నారంట. వాడైతే గదం పోగొట్టుకుండు. షాయ్ రైడర్ 30 రూపాయలు అంట. మీరు బస్ తీసుకొని అంకుల్ అయితే బ్యాగ్ అయితే వేసుకొని అమ్ముతుండు. ఆడ అంకుల్ అయితే పండుకుని బజ్జీలు సమోసాలు అన్నీ ఉన్నాయి. అన్న అయితే హాయ్ చెప్తుండు. రింగ్లు అయితే ఉన్నాయా. ఇప్పుడైతే మేము రైట్ సైడ్ దగ్గర అయితే వచ్చేసినాం. ఇవ్వండి జంతువులు అయితే తిరుగుతుంది. మీకు దూరం నుంచి చూపిస్తున్న జంతువులు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద కొడుతుంది. అన్ని అయితే చిన్న కొట్టింది. మాడైతే ఇంకా బేల్పూరి తింటూనే ఉన్నాడు, అయిపోలేవు. 10 రూపాయలది. ఈడవి బేల్పూరి ఉన్నాయి, పల్లీలు బేల్పూరీలు ఉన్నాయి. థింగ్స్ అయితే వచ్చేసినాయి. ఇక గాజులు, ఇవ్వండి చెప్పుల షాపు అంటే అమ్ముతుంది. ఇటు సైడ్ బాయ్స్ అటు గర్ల్స్. మీకు అప్పుడు అన్నదానం మేము ఇండి తిన్నాము. ఆడైతే మా కాలనీలో ఉన్నారు పోరడు అరవింద్ వాడి పేరు. అక్క అమ్ముతుంది బ్యాగ్స్. మేమైతే అప్పుడు అన్నదానం అప్పుడు చూపించాలి. ఏవో మున్సిపాలిటీ వాళ్ళు కూర్చుర్రు. ఏవో గుండం కాడ అన్నోళ్ళు అయితే ఉన్నారు. లోపల ఎవరు దుంకేసిరు, ఖాళీ గేట్ బంద్ ఉంది కానీ దుంకేసిరు. పోరడు ఉన్నారు. ఇంటి పక్కన అయితే ఉన్నాం మేము. ఇంకా పక్కన దగ్గర పోయి చూపిస్తాము. ఈడైతే అంకుల్ లైట్ అయితే వేస్తుండు, చీకటి అయితే అయితే ఇంకా ఏమైనా కూరలు అయితే దుంకిరు దాంట్లోకి. గుండంలో స్నానం చేస్తుండ్రు. అవి రా అయితే కొడుతుండ్రు. ఇప్పుడు అరవింద్ రైడర్ మావాడు వచ్చేసి హారం కొడుతుండు. నాకేస్తుడు మొత్తం పేపర్ అయితే నాకు ఇంకా ఆకృతి అడుగు మొత్తం. షాయిగాడైతే ఏకంగా ఫింగర్ అయితే తినేసేస్తుండు వాడిది. మీడ అయితే మిక్కి బాక్స్ నింపుతారు గాలి దీంట్లోకి. అది అయితే పక్కన నింపిందే ఉంది పొద్దున్న నుంచి. మేమైతే పొద్దున్న స్కూల్కి వెళ్ళాము, అందుకోసం పొద్దున్న తీయలే. రేపు ఎగ్జామ్ అని పోయినాము. ఏమండి వీడికైతే వచ్చేసినాము రైట్స్ దగ్గరికి. ఇగో జెంట్ వీల్. వీడైతే పొట్టోడైతే దుంకేస్తుండు జంపింగ్ జంపంగ్లో. ఇవ్వండి చెప్పులు వేసుకొని దుంకే కింద పడిపోయింది పోరాడు. స్విమ్మింగ్ పూల్ పోరలు ఆడుతుర్రు. ఇదిగోండి హెలికాప్టర్. ఇది భయాలు అయితే తిరుగుతున్నాయి. ఇది కార్స్, బైక్స్. ఇగోండి జెంట్ వీల్ మనది. ఇగో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ట్రైన్ ఈడైతే పాట పెట్టిన వాయిస్ వినిపిస్తుందో వినపడట్లే. ఇగో దీనికైతే లైన్ ఉంది, అంత పెద్దగా లేదు. ఇగోండి ట్రైన్ ఎట్లా వస్తుంది మొత్తం. ఆంటీ వాళ్ళు పోరలు మొత్తం 80 రూపీస్ టికెట్. ఈడైతే బుకింగ్ లైన్ నుంచి. కొలంబస్ ఈడైతే మీకు కనిపెట్టలేదు, మొత్తం దగ్గర పోయి చూపిస్తా కదా. మీరైతే సబ్స్క్రైబ్ కొట్టు. ఇగో హార్స్ ఇది. ఇదైతే కారు. బ్రేక్ డ్యాన్స్ ఎవరు లేరు. బ్రేక్ డ్యాన్స్ అయితే ఎవరు లేరు. ఇదైతే కారు మనది. షాయ్ గారు కూర్చుంటే అంటుంది పైసలు లేవు పాపం. ఆగోండి. సో బ్రేక్ డ్యాన్స్ మనది. లైటింగ్ అయితే వేసిర్రు, ఫుల్ బల్బ్. చెన్నై ఎక్స్ప్రెస్ మావాడైతే పొట్టు ట్రైన్ అంటారు. హల్కలో అయితే తీసుకొని దీనికి
అంటే స్విమ్మింగ్ పూల్ పెద్ద ఆమె ఎక్కుతుంది సిగ్గు లేకుండా. మీరే చెప్పండి ఎట్లా. అది కింద వంగిపోయింది అనుకో బట్టలు మొత్తం తడిస్తాయి. మిక్కీ మౌస్ ఎవరు లేరు. పేరు అయితే తెలియదు, మీకు తెలిస్తే ఒకవేళ కామెంట్లో పెట్టండి పేర్లు. ఇప్పుడైతే 3 కామెంట్ చెప్పేసినా మీకు అయిపోయింది. ఇదే లాస్ట్ కామెంట్. పేరు పెట్టిన అంకుల్ అయితే కూర్చుండు. ఇదైతే మనకు తెలుసు టోరా టోరా. లైటింగ్ చూడండి, కింద బి లైట్ కనిపిస్తుంది ఆ పింక్ కలర్. వెల్కమ్ బ్యాక్ బాద్షా టోరా టోరా రైట్స్. కొలంబస్ మనది. నీకు చెప్పిన కదా దగ్గర వచ్చింది. ఇక మొత్తం లేపేసి అన్నోళ్ళు అయితే నించుర్రు. మావాడైతే అత్తరు తెచ్చిండు, రుద్దుతుండు. ఇగో మావాడికి లేవు ఇగో గుమ్మ అయిపోయి మొత్తం గుమ్మ అయిపోయి. స్కామ్ చేసి కొట్టేసిండంట. మీరు చెప్పండి వీడికి ఏమన్నా పాపగాడు మొత్తం. ఇగో ఇద్దరు వెళ్తుర్రు. ఇక ఉన్నాయి. నేనైతే ఇప్పుడు గుడి దగ్గర అయితే వచ్చేసినాము. రారా లోపలికి పోదాం, ఆడదాకపోదాం రా. కటకం అయితే ఉందంట. మావాడు లేపేద్దాం అంటుంది షాయ్ రైడర్ మెంటల్ గాడు. వాళ్ళ తమ్ముడు అయితే ఇంకా మీరు చూస్తే మీకు చాలా షాక్ అయిపోతారు. ఇక యూట్యూబ్లో కూడా ఛానల్ శేషి డాన్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, చూడండి. రెడ్ కలర్ షర్టు ఇలా వాడతాడు. ఇలా వాడతాడు చూడండి. మీరు వాళ్ళ తమ్ముడు చూస్తే ఇంకా షాక్ అయిపోతారు మీరు. లోపలైతే వెళ్తున్నారు. ఇగో అంకుల్ వాళ్ళు 100 రూపాయలు అంట. లోపల పోతున్నా ఎవరు లేరు, అందుకోసం పోతున్నాము. ఇగో పక్క నుంచి పోతున్నాడు. ఎంత మెంటల్గా ఉన్నాడు చూడండి మీరు. ఇప్పుడైతే మేము లోపల వెళ్తున్నాము. నిన్న నైట్ అయితే ఫుల్ లైన్ ఉండే. ఇప్పుడు ఉంటుందో ఉండదో చూద్దాము లోపలికి పోయి. ఇగో మధ్య నుంచి అయితే వచ్చేస్తుండు ఆదాగాడు. ఇగోండి వీడియో తీ అంటుంది మళ్ళీ బచ్చని. ఎవరు చూడ వచ్చేసినాము అంటే అయితే నించుంది. ఇక్కడ మాడితే వెళ్ళిపోతాడు కాళ్ళు 2 చేయి పెట్టుకొని. లోపల అయితే వచ్చేసినాం. ఇగోండి చూడండి లోపల ఇట్లా ఉంది మొత్తం. మామూలుగా వస్తాం, చాలాసార్లు వచ్చినాము. ఏదైతే ఫస్ట్ టైం జాతర ఉన్నప్పుడు వచ్చినాము. ఇటు చూడండి గాయస్ ఎట్లా దుంకుతుండు. మొత్తం బుర్ర లేనట్ట చేస్తుండే. కానీ చూడండి ఉల్టా పోతుండు. మళ్ళీ ఆయనకి ఏమనాలి చెప్పండి. ఇద్దరైతే వెళ్తుర్రు. వీడికి మళ్ళీ షాయర్ బుద్ధి లేదు అంటుంది, కానీ వీడికే లేదు ముందు. ఇద్దరు వెళ్తుర్రు. ఎవరు అరే మావాడు కనిపెట్టలేదు రైడర్ షాయ్ పోతుడు ముంగట. బొట్టు బి పెట్టుకోలేము, మేము పెట్టుకుంటున్నాము. ఎంత వేస్తాడు చూడండి మీరు. నేనైతే బొట్టు అయితే పెట్టుకున్నా కాసి. ఇవ్వండి మాలైతే ఇద్దరు పెట్టుకుంటారు. సరే ముక్తురు అందరూ. మేము మాలైతే ఇటు నుంచి వెళ్తామంటారు. ఇగోండి గుడి లేకపోతే వీడియో పర్మిషన్ లేదు, అందుకోసం మీకు తరచు చూపిస్తాను. గిడి దాకా అయితే వచ్చి చూపిస్తుంది అనుకోండి. ఏమైనా వాడైతే వేసుకుండు. పూజారి అయితే వేయలే, వాళ్ళు ఇద్దరు వేసుకురావు. సల్తున్నాడు కింద. ఇంకా ఏమైనా ఛాయ్ చేసుకుని ఆడుతుంది. గుడిలోకి వచ్చి చేస్తుండడు. మేమైతే ఇప్పుడు గుడికి అయితే వచ్చేసాం. గణపతి గుడి ఇది, శ్రీ గణపతి దేవాలయం. గంట అయితే కొడుతుంది ఇది. మేమైతే గుడిలో ఒకటి అయితే వెళ్తున్నాం. ఇవ్వండి వాడు ఎట్లా చేస్తుంది చూడండి మీరు. ఎంత మెంటల్ కాబట్టి నేను మొత్తం వచ్చేసిన వీడికైతే. ఇడే దేవుడు ఆడైతే కూర్చొని చేస్తారు. కొత్తది చేసిర్రు. గ్యాస్ బ్యానర్ అయితే కొత్తది పెట్టిర్రు. వీళ్ళు కూర్చుంటారు అట్ట చూడండి. ఇగోండి మా సారడు అయితే ఎక్కువ చేస్తుండు చూడండి. చూడండి బట్టకు దారి అంట, బయటకి దారి అనుకుంటా. ఇవాడు పోల్డా వేస్తుండు కుక్కు. ఫాలో అయితే అయిపోయింది మెంటల్ కానీ వేయడానికి రావట్లేదు. ఇడైతే ఒక ఆంటీ అయితే కూర్చుంది. ఇవ్వండి నైట్ అయితే ఫుల్ లైటింగ్ ఉండే. చెప్పరా వచ్చేటప్పుడు ఇట్లా చేస్తా, నువ్వు అప్పుడు వాళ్ళకి చూపి ఇక ఇట్లా చేస్తావు వాళ్ళకి చూపి అంటుండే. ఏం వేస్తాడు వీడియో మంచిగా అప్పుడు చేస్తాం అంటున్నాడు. చేయి చూద్దాం ఒకసారి. ఈడ కాదు దానికి కట్టకి పోల్డా కొడతా అంట. ఆడ పోల్ ఉంది, కొట్టరా చూద్దాం. ఇడైతే మా కాలేజ్ దేవుడు అయితే. ఇదైతే మన కాలనీ మొత్తం నీళ్ళు వస్తాయి. సౌండ్ అయితే వినిపిస్తుంది. ఓవర్ఫ్లో అంటే ఆడ రాసింది. జంతువులు అయితే లైటింగ్ పడ్డది. ఇంకోండి ఇగో మాలైతే మళ్ళీ వచ్చిర్రు. మెంటల్ గాడ వైట్ షర్ట్ ఏం మెంటల్ గా ఉన్నాడు చూడండి. ఇప్పుడైతే మేము గుడికి అయితే వస్తున్నాం. ఇంకా మొత్తం వెనకాల గుడి మన అయితే ఫుల్ లైన్ ఉంది. ఇప్పుడు తీసేస్తారు. కామెంట్ చేసిర్రు లేదో చూస్తా. ఇప్పుడైతే ఏంటి ఎవరు లేరు. ఇప్పుడు లోపలైతే వెళ్తున్నాము.
వీళ్ళ తమ్ముడైతే హాఫ్ చూసిడా దేవుడి ఫోటో పని చేసిడంట. పొట్టలు ఉన్నారు కానీ దుమ్ముతారు అనుకుంటా. గంట కొట్టడానికి అయితే అవ్వట్లేదు వీళ్ళకి. షాడోర్ ఎట్లా కొట్టింది చూడండి మెటల్ గాడు. నాకైతే ఈజీ అందుతాయి ఇవ్వండి గాయస్. ఇవ్వండి ఇదైతే మల్లికార్జున స్వామి అంట. ఇవ్వండి ఆంజనేయ దేవుడు. ఇది అయితే మన బ్రహ్మరాంబిక దేవి అంట. ఈ నుంచి అయితే మీరు మొక్కేసేయండి. నేనైతే మొక్కేస్తున్నాం. షాడో అయితే మళ్ళీ కొట్టిండు బెల్లు. నా నుంచి వచ్చే పైసలు లేపేస్తుంది. తీసేస్తారు పైసలు దేవుడికి పెట్టింది. కాళ్ళు నీళ్ళు తాగడానికి ఇది మన కాళ్ళకి వస్తాయి మొత్తం ట్యాంకు అంటే అయితే పైసలు పెడుతుంది. చూడండి గాయస్, మా కెమెరా బాయ్ అయితే పెడుతుండు ఇప్పుడు పైసలు పెట్టేసిండు. చూడండి ఏమో మాట్లాడుతుండు. ఇవన్నీ ఆంజనేయ పాదాలు ఇది. శ్రీ ఆంజనేయ పాదాలు ఇది. చూడండి ఏం మొక్కేసినాం. నేను కూడా మొక్కేస్తాయి ఇక. మీరు కూడా మొక్కలు గాయస్. ఇవి ఇచ్చే మొక్కలు మీరు ఏమన్నా నందేశ్వరుడు. మేమైతే ఇప్పుడు బయటికి వెళ్ళేస్తాం. ఇగో వెళ్తున్నాం బయటికి. ఇప్పుడు గుహ దగ్గర అయితే వెళ్తాము. ఏమన్నా ట్యాంకు. ఇప్పుడు ఒక శ్రీశైలం పోయే దారి చింటూ బాయ్. ఇప్పుడు శ్రీశైలం పోయే దారికి చూపిస్తాం మేము. కేవ్ చూపిస్తాం. మీరు సబ్స్క్రైబ్ కొట్టండి. ఇన్స్టాలో లైక్ ఫాలో మొత్తం కొట్టండి. వీడైతే నీకు దుంకేస్తాం మళ్ళీ మెంటల్ గా చూడండి. రావట్లేదు దుంకడం చాయ్ అయితే తింటున్నా. సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. చింటూ ఇంకో చింటూ కలిసింది. ఇప్పుడు శ్రీశైలం పోయే దారి దిక్కు చూపిస్తాం మీకు. చూడండి ఆడైతే మొత్తం ఫోటోలు దిగుతారు. ఫోటోషూట్. ఇగో షారాడా అంటారు. మాకేం తెలుసు అని చెప్పండి మీరే. ఇప్పుడు ఈ షాయ్ రైడర్ అయితే మాకేమైతే అంటే చుట్టాలు అవుతాడు. మా పెద్ద డాడీ వాళ్ళ కొడుకు వీడు షాయ్ రైడర్. షాయ్ వాళ్ళ తమ్ముడు అయితే శశిడు. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఇద్దరు వీడైతే డిస్ట్రిక్ట్ ఆడు మొత్తం క్రికెట్ ఆడితే బాల్ పొడదెక్కుతాడు. మస్తు ఓవర్టింగ్ గాయస్ వీడు. ఇప్పటికి లక్షలలో పోతే మా వీళ్ళ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో. చూడండి చింటూ ఆడ చింటూ ఆడికి బట్టలు పడేసారు. సిఎస్కే జెర్సీ అనుకుంటా. చూడు అన్నదానము అయితే అన్నదానం ఉండే తీసేసారు మొత్తము. ఏం ప్లేట్ ఇట్లా పడ్డాయి మొత్తం చెత్త అయిపోయింది. ఆడ చూడండి గాయస్ బాత్రూమ్ కట్టుకోరు. ఆడైతే బాత్రూమ్ కట్టుకోరు ఎవరు. అవును గాయస్ ఏదో స్కూల్ కూడా ఉంది ఆడగో. అది గవర్నమెంట్ స్కూల్ మనది. మేమైతే బీరం కూడా పోతాం. ఈ అన్న కెమెరా తీసి అన్న వాళ్ళ స్కూల్ చూపిస్తాం మీకు. ఇక్కడ కనిపించదా కనిపించదు అంటుంది షాయ్ రైడర్. మాకు కనిపిస్తుంది కానీ మీకు తెలియదు అంతే. మీ కెమెరా అయితే అంత దూరం పోదు. మనది అయితే ఐఫోన్ కాదు, సామ్సంగ్ అల్ట్రా కాదు. ఇవో మనడైతే వచ్చి అయితే పోసేస్తుంది. ఏం చెప్పాలి వీడు చెప్పండి. మేము ఇంత కాలు జారినా కానీ పడిపోతాడు గాయ. చూడండి ఎట్లా ఉంది పడ్డామనుకో అటే పైన టికెట్ ఇవ్వండి మొత్తం. ఆడైతే వస్తుర్రు మీదికి. ఇంకా ఈరోజు ఉంటుంది నైట్ మొత్తం రష్. మా ఆడైతే పోసేస్తుండొచ్చా. బచ్చన్ తీ అంటే వీడిని నెత్తికేసుకుంటే ఏం చెప్పాలి వీడికి. అమ్మ బంటి అంటే రావట్లేరు. ఇప్పుడు గుహలోకి వెళ్తాం గాయస్. గుహలోకి అయితే ట్రై చేస్తాం. ఇంకా భయం అవుతుంది. వెళ్తాం అనుకోండి కానీ లోపలికి వెళ్ళాం. కొంచెం వెళ్ళి మీకు ఒక గుహ చూపిస్తాము. ఇంతే ఉంటది. దాంట్లో పండుకొని వెళ్తారు. అయితే ఉంటాడు. పండుకొని వెళ్తారో ఎట్లా వెళ్తారో మాకైతే తెలియదు. చూపిస్తాం అంతే. మొత్తం అయితే పోము. ఇంకా బచ్చగాలు ఇక్కడ దాకా పోయి కొంచెం దూరం పోయి ఇట్లా గుడి చూపిస్తాం. దాని పక్కనే దీపం పెడతారు. శివుని లింగం కూడా ఉంటుంది ఆడ. శివలింగం అంట వీడు. మీకు లింగం ఉంటుంది ఆడ. మీకు అంతా చూపిస్తాం రండి. ఇదే గుడి. ఈ గుడి కిందకి అయితే దిగుతాము. ఆగండి కింద గుహ కనిపిస్తుంది. కింద అయితే గుహ కనిపిస్తుంది. ఆగండి బండలు అయితే వేసిర్రు. మా వాళ్ళు ఏడున్నారేమో రమ్మన్నా. ఇప్పుడు మేమైతే పోతున్నాం. ఇప్పుడు మాకైతే భయం అవుతుంది కుక్కలు ఉంటాయని. వీడైతే కుక్కలతో ఫుల్ భయపడతారు షాయ్ రైడర్. అది లోపల ఉన్నారు ఎవరు. మనదే షాడో భయం అయితే వెళ్ళిపోయింది షాయ్ రైడర్. మేమైతే వెళ్తున్నాం. మనదే షాడో. వీడు చూడండి మొత్తం ఎట్లా ఉంది. ఏం కనిపించట్లే. ఇక భయం అవుతుంది. మా వాళ్ళకైతే వెళ్దాం అంటుంది. వీడైతే కృష్ణుడు మల్లన్న స్వామి కింద మొత్తం ఎట్లా ఉందని చూడండి. శివలింగం ఇవ్వండి. నీళ్ళు వస్తున్నాయి. ఇవ్వండి నీళ్ళు వస్తున్నాయి పై నుంచి మొత్తం. ఆడ ట్యాంక్ ఇంకా. మాకైతే భయం అవుతుంది. పెద్దలు ఉంటే పోతుండే. భయం అవుతుంది. పోదాం నడరా. నువ్వే పోవాలి ముందు ఫస్ట్.
భయం అవుతుంది. మీకైతే ఏం కనిపించట్లేదు కెమెరా, మన షాడో అయితే ఉంది. మాకైతే భయం అవుతుంది. వీడైతే దా అంటుండు, పోదాం వద్దా, ఎవరైనా పెద్దలు బిల్లేరు పోదామంటే. చూడండి మొత్తం నీళ్ళైతే నిండిపోయినాయి దీంట్లో, సున్నం వేసి. నెక్స్ట్ టైం ట్రై చేస్తాం గాయస్. ఇప్పుడైతే సారీ చూడలేకపోయినా. ఇప్పుడైతే పెద్దలు లేరు, అందుకోసం భయం వేస్తుంది కొంచెము. నెక్స్ట్ టైం అయితే పక్కా వెళ్తాము గాయస్. నెక్స్ట్ టైం పెద్దలు పట్టుకొని వస్తాం, పోతాము, మీకు మొత్తం చూపిస్తా. రోజు లాగ్ వస్తూనే ఉంటుంది ఒకటన్నా, చూడండి డైలీ బ్లాగ్స్ పంపిస్తా. ఇప్పుడైతే ఇగో వీడైతే చూడండి ట్రై చేస్తూ ముట్టడానికి. ఇవ్వండి వీడైతే వచ్చి పోయినా మాడికైతే చాకు దొరికింది. చాకు లేపేసి ఈ పోరడు పోదామంటుండే, వీడికి 9 years అంతే. ఇగోండి పోదామంటుండే, చూడండి చూడండి భయం కాబట్టి పోతున్నాం గాయస్ మేము. పోతాముడు ఏమైతే తమ్ముడు భయం అవుతుందా? పోతున్నాం మేము. చూడండి శివుడు లింగం అయితే ఉంది, దీపం పెట్టరు ఎవరు, వాడైతే దా అంటుండు. మాకి టార్చ్ అయితే రావట్లేదు గాయస్, వీడియో అని ఉంది. ఆడైతే లింగం ఉంది, దీపం కనిపిస్తుంది, దాని పక్కనే లింగం ఉంది, మాకైతే కనిపిస్తుంది. మీకు కనిపెట్టే అనుకుంటా. వాయిస్ ఎట్లా వస్తుంది చూడ. మొత్తం మేమైతే పోయినాం, గింత చూపించాం, నన్ను ఎత్తి చాలింది. వాళ్ళు వచ్చిరని పోతున్నాం. ఇవ్వండి వీడే ఫస్ట్ వెళ్ళిండు, సంకేత్ రైడర్. వేణు సంకేత్ ఫైటర్ అంటావు, ఇన్స్టా ఐడి ఫాలో కొట్టండి. వేణు ఈయనైతే ఐడి పేరు ఏంద్రా, ఏం ఐడి పేరు నీది? మిస్టర్ వేణుగోపాల్ అంటే ఎంఎస్డి, విరాట్ కోహ్లీ ఫ్యాన్ కానీ ఎంఎస్డి అని పెట్టుకుంటూ ఏం చెప్పాలి. ఈ బాత్రూమ్ ఇవ్వండి. వాడికి సాయి రైడర్కి లేదు, ఏం చెప్పాలి చూడండి. రైడర్ పేరు అని పెట్టేసినా ముట్టిగా తీసేసినాం. ఐడి అంకుల్ అయితే చాకు అయితే ఆడనే పెట్టేసినాము, మర్చిపోయి ఎడ పెట్టినామేమో దొరకలే. నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తున్నా, పేరు ఇట్స్ మీ నాని. కొట్టండి, ఫాలో చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే సర్ప్రైజ్ అంట అంటే రావట్లేదు. ఇదైతే తీసేస్తారు ఇవన్నీ బ్యానర్ హంపి. గంట కొట్టండి, బెల్ అయితే కొట్టండి యూట్యూబ్ లో. గాంధీ తాత చూడండి గాయస్, గాంధీ తాత అయితే రెడీ అవుతుండు. ఇవ్వండి మొత్తం సిల్వర్ కలర్ వేసుకుంటుండు. ఇగో గాంధీ గారికి అంటుండే, గాంధీ గారికి ఇంకా మన ఓటు చెప్పరా. ఇంకా గాంధీ గారు అయితే బ్యాడ్ ఉంది, వాడైతే కట్ చేస్తుండే. ఎవరు చూడంగా చెప్తే తింటలేరు, హాఫ్ గర్ల్ ఆడైతే చూడండి పెద్ద గాంధీ తాత, సేమ్ గాంధీ తాత. మొత్తం రుద్దేసే లైట్లు. మాకు తెలిసి అన్ని చూపించినాము. ఆడైతే అన్నదానం అవుతుంది లోపల, పోదాం ఆ దాంట్లోకి. ఆడు పోదాం. కట్టెలు అయితే తీసేస్తుర్రు, ఇప్పుడు అవ్వదు. ప్లేట్ ఉంది చూడండి. ఏంటి లోపల ఎవరు ఉన్నారు? అవును మొత్తం రాపోదాం రా. లోపల ప్లేట్లు అయితే ఇక్కడ పడ్డా మొత్తం. మజ్జిగ అయితే చూడండి ఎట్లా చల్లిర్రు. అయితే డైరెక్ట్ ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోతాము. మొత్తం గుడి లోపల వెళ్ళిపోతాము. ఇప్పుడైతే వెళ్ళినాం కదా, చూపించినాం కదా, ఇప్పుడు ఇటైతే వెళ్దాము. ఏడైతే స్కూటీ ఉంది ఇవ్వండి. ఇప్పుడైతే బయటికి అయితే వెళ్ళిపోయినాం. ఇక చక్కగా ఇంటికి పోతాం. మీకు మొత్తం చూపించిన ఎంత ఎన్ని మినిట్స్ ఉంది, 16 minutes ఉంది అనుకుంటా, నాకు తెలిసింది. వీడైతే బంద్ అయింది, మధ్యలో కంటిన్యూ అవ్వాలి. ఇగో షాయ్ రైడర్ అయితే వెళ్ళిపోతుంది, కనిపించట్లేవి. ఇవ్వండి అటు నుంచి అయితే వెళ్తారు మా వాళ్ళు ఇద్దరు. ఇవి వస్తుంది వీడు. ఇవ్వండి ఇట్లా అయితే పోతున్నాం, వాళ్ళు అటు నుంచి అయితే వెళ్ళిపోరు, మళ్ళీ వస్తుర్రు. ఇవ్వండి వీడు మాట్లాడుతుండు. మా చెప్పులు అయితే ఇన్ని ఉన్నాయి. అరే మన చెప్పులు ఎవరా నాని, మన చెప్పులు ఏవి? ఏం లేపుకుపోయిర్రా, నావైతే కొత్త కాదు, లేపుకుపోతే ఏం బాధ లేదు. బయట అయితే షాయ్ రైడర్ బయట ఉన్నాయంటూ చెప్తుండు. ఇవ్వండి షాయ్ రైడర్ 11 minutes అయింది. ఈయనే కూడా కొత్తది అయితే కట్టి స్టీల్ రేకుంటుంది. ఇవ్వండి మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇవ్వండి సాయి సీత జాలరీస్ అంటే నా చెప్పులు అయితే ఇన్ని ఉన్నాయి. ఇవైతే నా చెప్పులు పాతవి, కొన్న ఇంట్లో అయితే ఉన్నాయి. నాని వద్దు నువ్వు అన్న పోవన్నా. ఇదైతే చేయరు చూడండి. ఈడైతే లోపల ఏముందేమో. మేము బయటకి అయితే వచ్చేసినాం మొత్తం. ఇప్పుడైతే నైట్ అయితే కానీ కాబట్టి అందరూ అయితే వచ్చేస్తారు. ఇప్పుడు చాలామంది వస్తుర్రు.
ఇవన్నీ బయటికి అయితే వెళ్తున్నాం మేము. అయితే మన భగవద్గీత బుక్స్ అయితే ఉన్నాయి ఆడ. ఇవన్నీ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మొత్తం నైట్కి. అప్పుడైతే చూపించిన ఎవరు లేకుంటే గల్లీలో, ఇప్పుడైతే చూడండి లైటింగ్ అయితే పడ్డాయి ఇక్కడ. మొత్తం ఎంతమంది వచ్చేసి చూడండి. ఇంకా చీకట్లో మస్తు మంది వస్తారు ఇక. గాలి ఎంత కొడుతుంది చూడండి, మొత్తం ఎగిరిపోతుంది. ఇక్కడైతే జిలేబీ వేస్తుంది అంకుల్. ఇవన్నీ మొత్తం పల్లీలు ఉన్నాయి ఇక్కడ, జిలేబీ పల్లీలు. ఇంకేమంటే తెలియదు లడ్డూలు అయితే ఉన్నాయి ఆడ, బాదుషా ఉన్నాయి. 2 బంటీలు అయితే ఉన్నారు. మావాడు బంటి అంటుండే అంకుల్. అండ్ ఈడైతే 2 కలిసి అమ్ముతుర్రు. అండ్ అయితే బోండలు అమ్ముతుర్రు. వేస్ట్ ఇక్కడ తినకండి, పైసలు ఎక్కువ తింటుర్రు బాగా. ఈడైతే మేము బేల్పూరి కొన్నాం. ఇక నాని రైడర్ ఈయనే కొన్నాడు బేల్పూరి. ఇక్కడికైతే వచ్చేసాం. పత్తిమాడి అంటే చాలా 10 రూపాయలకి వచ్చింది. ఈడ పునుగులు తిన్నాం నిన్ననే, బాగాలేకుండే. 5 రూపాయలు కూడా మాకు దొరికినాయి అదృష్టం తోటి, లేకపోతే అది కూడా తినకుంటుండే. మస్తు ఉండే బేల్పూరి ఒకటి బాగుంటాయి ఇక్కడ. వేరే ఏముండే. ఈ అంకుల్ అయితే ఈయనే తింటుండే కూర్చొని. అగరబత్తి పెట్టిరంట. అంకుల్ అయితే స్కూటీ మీద ఎక్కిస్తారు 2 బంటి. బాటిల్స్ బాటిల్ అయితే తీసుకుంటారు. ఇప్పుడైతే మా ఇంటికి వెళ్తే వస్తున్నాం. ఇదైతే ప్లాస్టిక్ సామాన్లు మొత్తం. చెప్పులు బాగుందా బాగాలేదా. ఇక హనుమాన్ ఆంజనేయుడు. ఇక చెప్పులు ఇవి. ఇక చెప్పులు అంటున్నాడు, ఎదురు మాట్లాడుతుంది కొంచెం. ఇగోండి ఆంజనేయుడు. ఈ అన్న చూడండి గాయస్, కిందికి ఎంత స్పీడ్ వెళ్తుండు. అన్న చైనొప్పి అయితే నాకు ఇచ్చిండు ఇప్పుడు కెమెరా. చూడండి అన్న ఎట్లా నడుస్తుంది స్టైల్గా. చూడండి గాయస్, చూడండి గాయస్, ఫీల్ అవుతుంది మొత్తం. చూపకపోతే ఇందుకే చూపిస్తున్నాం. చూడండి గాయస్, ఇక టైం అవుతుంది. అందరు వస్తారు మెల్లమెల్లగా. ఇప్పుడు మెల్లమెల్లగా వస్తారు. ఇలా చూడండి, ఇక పొట్టోడు ఎట్లా వస్తుండు చూడండి గాయస్. ఇగో ఇప్పుడైతే మేము ఇంటికి రీచ్ అవుతున్నాం మెల్లమెల్లగా. సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి గాయస్ ప్లీజ్. 5 minutesలో అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇవ్వండి గాయస్, చూడండి మొత్తం చూడండి. షాప్ చూడండి, పొట్టి షాప్ ఇప్పుడే పెట్టారు. ఇక్కడ ఒకటి మటన్ కూడా ఉంటుందో లేకుండా. ఇప్పుడు అక్కడ చూడండి, అగో బండిలు పోతున్నాయి. ఇప్పుడు మేము రైట్ తీసుకోవాలి ఇక్కడ పోవడానికి. అగో చూడండి, పండుగ అయిపోయినా కూడా పతంగులు ఎగురుతున్నాయి. ఇవ్వండి గాయస్, చూడండి కనిపిస్తుందా మీకు? ఇవ్వండి గాయస్, పతంగులు ఎగురుతున్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇగో ఇప్పుడు ఎప్పుడెప్పుడు అఫ్ అవుతున్నాయని చూస్తుండు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ఇగో చూడండి, ఇగో పతంగుల కోసం ఎట్లా ఉరుకుతారు. అఫ్ అయింది గాయస్. అగో ఇవ్వండి గాయస్, చూడండి మీకు అనిపిస్తలేదు అనుకుంటా. ఇవ్వండి గాయస్, ఇవిడైతే ఎట్లా ఉరుకుతుంది చూడండి. ఇది చూడండి గాయస్, ఇవ్వండి పతంగులు ఎట్లా ఎగురుతున్నాయి. ఇవ్వండి 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 గాయస్, ఇవ్వండి ఆడ స్వామి డాన్స్ చూపి. లింగమయ్య కాలి డాన్స్ స్వామి. ఇవ్వండి గాయస్, గ్యాంగ్ చూడండి ఒకసారి మీరే. పండుగ అయిపోయినాక కూడా ఇవ్వండి. లింగమయ్య కాలి గ్యాంగ్. లంగమయ్య కాదు మొత్తం గ్యాంగ్. ఇవ్వండి గాయస్, ఇగో ఈడే ఇందాక అనిపించింది. ఇవ్వండి గాయస్, వెళ్ళిపోయింది. ఈ అన్న అయితే బెస్ట్ స్వామి డాన్స్. ఇక చింటుబాయిలు 2 వండుకుర్రు. ఉల్లిగడ్డ అంటే వచ్చినాయి 100 రూపాయలు 4 కిలో. ఇప్పుడైతే ఇంటికి మొత్తంకి అయితే అయిపోయింది వీడియో. ఇంటికి అయితే మీటింగ్ పెట్టారు మహారాష్ట్రలో మొత్తం. ఇక్కడ చూడండి, ఆమె చిన్నపిల్ల బయటకు అయితే వేస్తున్నారు తాత. ఇంటికైతే వచ్చేస్తున్నాం మొత్తం. మాడైతే అడుగుతుంది తీయాలా తీస్తావు. నా చేయి అయితే తగ్గింది, నేనే తీస్తా. ఇంకేం తీసుడు, ఇంటికి వెళ్ళి ఇడిచేసి పెట్టేస్తాం. మీరు సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ఏ వద్దు, అందరు చూపించాలి షార్ట్ కట్ ఎందుకు రా పోదాం. ఇక నన్ను గుంచుతుర్రు ఇక. షారైడర్ నడు ముంగటికి. ఏం కొత్తగా ఉంటుంది ప్లేస్ అయితే మస్తు ఉంది. వీళ్ళు ఏం ఆడరు, కబడ్డీ ఖోఖో ఏమో ఆడుకోవచ్చు. ఇక మన బర్రెలు హైదరాబాద్ సిటీలో కూడా బర్రెలు వేస్తున్నారంట. గ్రేట్ వీళ్ళు. చూడండి, ఇది అయితే తాను ఇప్పుడు దాకా అత్తరు పెట్టిన ఇల్లు ఇది.
వీడైతే గుమ్మ అయిపోయింది నాన్నగారు. ఇగో వాళ్ళ తమ్ముడు శశిడా, నేనైతే బ్లాగర్ చిన్న వస్తుండు ముంగట్కి. ఇగో శశిడా. ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వచ్చేసినాం. వీళ్ళు చెల్లికి ఎత్తుకుని వస్తారంట బ్లాగర్ చిన్న. ఇగో ఇప్పుడే షాయ్ రైడర్ వాళ్ళ తమ్ముడు ఇడు చూడండి శశిడా. మాట్లాడరా శశి, మాట్లాడరా. నవ్వుతుండు సిగ్గు. శశిడా ఆడైతే ఎత్తుకొని వచ్చిండు ఆ చెల్లికి. ఇవ్వండి వచ్చేసినాము ఇంటికాడ చూడండి. మొత్తం వచ్చేసినాము. లైక్ అంటే కొట్టండి.